హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బుధవారం కదండి. బుధవారం ఈరోజు చికెను తీసుకొచ్చారు. అంటే పారంకోడి చికెన్ అయితే కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ మా సైడు చాలా ఎక్కువ తింటారు. అచ్చు నాటుకోడిలాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే బాయిలర్ మీద చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అచ్చు నాటుకోడి మాంసం మనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. అయితే నేను ఇక్కడ ఎగ్స్ వేసి అయితే చేశాను. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మాంసం తిన్నారు కదా పిల్లలని, వాళ్ళ కోసం అయితే ఎగ్ వేసి చికెన్ రెండు మిక్స్ చేసి అయితే కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా చాలా జ్యూసీగా మనకి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయ్యింది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి నేను ఇక్కడ పారంకోడి చికెన్ అయితే తీసుకున్నాను. అంటే 1/2 కిలో ఉంటుంది. దీన్ని అయితే మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని విజిల్స్ అయితే వేయించుకోవాలండి. చికెన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం నాటుకోడి మాంసం ఎలా అయితే విజిల్స్ వేయించుకుంటామో ఈ చికెన్ని కూడా మనం అలాగే విజిల్ వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 7-8 విజిల్స్ దాకా వేయించుకొని ఇక్కడ పక్కన అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి వచ్చి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్ని అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని దానికి తొక్క తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కర్రీ కోసం అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అయితే మిక్సీ పట్టేశానండి. నెక్స్ట్ వచ్చి మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసుకున్న ఎగ్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. వీటిని అయితే మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్స్ని. మీరు ఇంకొంచెం కలర్ మంచిగా రావాలంటే చాలామంది కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటారు. నేను కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు కాబట్టి ఇక్కడ నేనైతే కొంచెం పసుపు వేసుకొని అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నానండి. ఎగ్ అయితే ఇలా ఫ్రై అయ్యింది, ఇలా సరిపోతుంది. మీరు ఇంకా మంచి కలర్లో కావాలంటే ఇంకొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్స్ అయితే తీసేసుకున్న తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసేసుకుందామండి. నేను ఇక్కడైతే సపరేట్గా వేసుకోవట్లేదు, కానీ అన్నీ కలిపి ఒకేసారి అయితే వేసేసుకున్నానండి. ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వడానికి మనకు ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంది. ఇక్కడ మనం మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుందండి. టమాటా, ఉల్లిపాయ కూడా మనకి టమాటా అనేది చాలా తొందరగానే మగ్గిపోతుంది. ఆనియన్ అనేది కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ 2 కూడా చక్కగా మగ్గిపోయి తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేసానండి. దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశాను. అంటే ఒక వెల్లుల్లిపాయ, కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్కేమో అల్లం ముక్క తీసుకున్నానండి. అది మిక్సీ పట్టేసాను, దీంట్లో వేసేసుకున్నాను. ఇక్కడ మనకి పచ్చివాసన పోయేదాకా మనం వేసిన వెల్లుల్లిపాయ, జీలకర్ర అనేది కొంచెం సేపు అయితే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ విజిల్స్ వేయించుకున్నాం కదండి చికెను, దాన్ని వాటర్ తోటే దీంట్లో వేసేసుకోవాలండి. మనం ఇక్కడ చూసారండి, చక్కగా నేను చికెన్ అంతా వేసేసుకున్నాను. మనకి ఆయిల్ అనేది పైకి అయితే సపరేట్ అయ్యింది. అంటే చికెన్ అనేది మనకి నీళ్ళన్నీ కూడా మగ్గిపోయినాయండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి దీంట్లో అయితే కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసానండి. స్పైసీగా బాగుంటుంది కర్రీ అనేది. ఒక 2 స్పూన్ల దాకా కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా వేసానండి. దీంట్లోనూ మనం ఒక్కసారి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. అంటే చికెన్కి మనం వేసిన మసాలా అంతా చక్కగా కలవాలి కాబట్టి ఇక్కడికి నేనైతే మొత్తం వేసిన మసాలా అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మనకి చికెన్కి చక్కగా ఈ మసాలాలన్నీ కూడా కలుస్తుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి చూసారండి, మనకి ఆయిల్ అనేది పైకి ఎలా తేలిందో, అంటే మనకి చక్కగా చికెన్ అనేది కుక్ అయిపోయింది. మనకి ఇలా అయితే సరిపోతుంది. మసాలా, కారం అంతా కూడా చక్కగా కలిసింది. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకున్న తర్వాత అంటే మనం ఎగ్స్ కూడా వేసేసుకుంటే ఆ కారం, మసాలా అనేది మనకి ఈ గుడ్లకు కూడా చక్కగా కలుస్తుంది కాబట్టి నేనైతే ఎగ్స్ని కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే 1 గ్లాసున్నర లేదంటే 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. మనం ఆల్రెడీ కుక్కర్లో విజిల్స్ వేయించాం, కానీ అయినా కూడా 2 గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకోవాలి మనం.
వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అండ్ అలా పడుతుందండి కర్రీ అయ్యేసరికి. అంటే హై ఫ్లేమ్లో అయితే మనకి 10 మినిట్స్ అయిపోతుంది, కానీ లో ఫ్లేమ్లో అయితే మనకి ఖచ్చితంగా 15 మినిట్స్ అలా పడుతుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు చక్కగా దగ్గరికి ఎగిరిపెట్టేసుకోవాలండి కర్రీ చాలా బాగుంటుందండి. ఇక్కడ లాస్ట్‌న ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఫైనలీ చూసారండి, మంచి కలర్ఫుల్గా చక్కగా ఇక్కడైతే నేను చాలా దగ్గరగా ఎగరబెట్టేశాను. చాలా బాగా వచ్చిందండి. అంటే మీరు ఇంకా కొంచెం పులుసులా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకొంచెం చూసుకొని దింపేసుకోవడమేనండి. ఇక్కడైతే నాకు మసాలా కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది కర్రీ. అచ్చు నాటుకోడి ఫ్లేవర్లా ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్లో ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేస్తే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఎక్కువ తింటారండి పారంకోడి చికెన్ కర్రీ. ఫైనల్లీ నేను చేసిన ఈ పారంకోడి చికెన్ కర్రీ, కోడిగుడ్లు కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.